వాలంటరీగా వారంతట వారే దీక్ష తీసుకున్నారు. ఇది చాలా ఒక మంచి పరిణామము. మనిషి తనలో ఉన్నటువంటి దైవిక శక్తులను వికాసం చెందించుకొని ఆశ్రయ శక్తులను నిర్మూలనం చేసుకొని మరి సమాజానికి, కుటుంబానికి, ధర్మానికి హితం చేయాలి. అటువంటి ఒక మార్పు ఇక్కడ కలిగింది. అంతేకాకుండా తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారి జీవనంలో, వారి ఆలోచనల్లో కూడా అనేక రకాలైన మార్పులు కలుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఆదివారం జరిగే సత్సంగంలో వీళ్ళంతా కూడా స్థానికులే కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆర్య సమాజంతో సంబంధాన్ని పెంచుకోకండి. ప్రతి ఆదివారం సత్సంగంలో పాల్గొనండి. మీ జీవన వికాసానికి, మనో వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆర్య సమాజము అనేక రకాలుగా తోడ్పడుతుంది. చాలా మంది, చాలా సంస్థలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ ఆర్య సమాజం ఏం చేస్తుందంటే మనిషిని బుద్ధిమంతుడిని చేస్తుంది. అన్నము కలిపి నోట్లో పెట్టదు ఆర్య సమాజం. అన్నము ఎలా వండుకోవాలో, ఎలా కలుపుకొని తినాలో నేర్పిస్తుంది. అది నేర్చుకున్న వ్యక్తి జీవితాంతం తన వంట తను చేసుకోగలుగుతాడు, తను కలుపుకొని తినగలుగుతాడు. కానీ ఇతర సంస్థలు మాత్రం కేవలము డబ్బులు ఇవ్వడము, వస్తువులు ఇవ్వడము, ఏదో సహాయం చేయడంతో సరిపెట్టుకుంటున్నాయి. కానీ ఆర్య సమాజము బుద్ధిమంతుడిని చేస్తుంది, గుణవంతుడిని చేస్తుంది, ఆర్యుడిని చేస్తుంది. తన కష్టాలు, తన సమస్యలు తను తీర్చుకోవడమే కాకుండా అనేకులకు సహాయపడేటటువంటి మనస్తత్వాన్ని కూడా ఆర్య సమాజం ఇస్తుంది. ఈ తేడాను అందరూ కూడా గుర్తించాలి. కనుక ఆర్య సమాజానికి రావడము అదృష్టము, పూర్వజన్మ పుణ్యము, భాగ్యం అని మనం చెప్పుకోవచ్చు. ఈ బాలురు అందరికీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మరి ముఖ్యంగా ఈనాడు పిల్లలను చాలా ప్రేమగా, చాలా మోహంతో పెంచుతూ ఉన్నారు. అటువంటి పిల్లలు ఇక్కడ వారం రోజుల పాటు ఉండడము, మరి అనేక విషయాలు వారికి తెలియకుండా నేర్చుకోవడం. ఇక్కడ ఈ శిబిరంలో విశేషత ఏమిటంటే ఇంతకుముందు మేము శిబిరాల లోపల కంపల్సరీగా కొన్ని ప్రెషర్స్ ఏర్పాటు చేసేవాళ్ళం. అంటే తప్పకుండా అవి నేర్చుకోవాలి, తప్పకుండా ఇది అప్పచెప్పాలని. ఇక్కడ అటువంటివి లేకుండా వారంతట వారుగా ఎంతవరకు నేర్చుకోగలిగారో అంతవరకు నేర్చుకున్నారు. అనేక మంత్రాలు, కొన్ని మంత్రాలు అక్కడక్కడ వాళ్ళకు పోతున్నాయి. రాబోయే శిబిరంలో ఈ లోటుపాట్లను సవరించుకొని అన్ని మంత్రాలను, అన్ని విషయాలను సక్రమంగా ఈ బాలురంతా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే వెంకటస్వామి గారు, జగత్ ప్రధాన్ గారు ఇటువంటి శిబిరాలను ఇంకా ముందు ముందు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయాలని, కేవలము బాలలకే కాకుండా బాలికలకు కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని నేను, ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పించుకున్నారు కాబట్టి. మరి వెంకటస్వామి గారు చాలా క్రియాశీలమైనటువంటి కార్యకర్త. మరి వారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కార్యకర్తలను, మన ఆర్య సమాజాన్ని విస్తృతపరచుకోవడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేయాలని, అందుకు సభ్యుల యొక్క సహకారం ఉండాలని, అలాగే పండితులుగా మా వంతు సహకారం కూడా మేము ఇస్తామని చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. ఇప్పుడే రూమ్కి వెళ్ళొస్తాం.